శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఈ కార్మికులు సమ్మె చేయటం వల్ల ముంబై నుంచి తెచ్చుకున్నారు అని చెప్పేసి పెద్ద గొడవే జరుగుతోంది. ఇది ఎంతవరకు న్యాయం అంటారు? ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఏమంటే న్యాయాలు అనేది చాలా పెద్ద మాట. ఎందుకు పెద్ద మాట అంటున్నానంటే, మీరు ప్రొడ్యూసర్ యాంగిల్లో చూసినప్పుడు అది న్యాయమే, అవునా కాదా? మీరు ఒక షెడ్యూల్ వేసుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే, ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. సో ఆయన పర్మిషన్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారి దగ్గర షూటింగ్ చేయడానికి వస్తున్నారు. మన ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మాట్లాడారు కదా, నీ వల్ల హరిహర వీరమల్లుకు చాలా నష్టం వచ్చేసిందని మాట్లాడాడు కదా ఆ ప్రొడ్యూసర్కి మొన్న. అవును. సో నేననేది ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు మాట్లాడాలి. బికాజ్ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, ఆ సినిమా తొందరగా పూర్తి అవ్వాలి, ఈయనకి షెడ్యూల్ ఉంటుంది, షెడ్యూల్ పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు కార్మికులు సమ్మె చేయడం గురించి మనం ఏం మాట్లాడటంలే, వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకే, అది ప్రొడ్యూసర్స్ కౌన్సిలా లేకపోతే ఎవరు నిర్ణయించాలో వాళ్ళు నిర్ణయిస్తారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వాళ్ళు 30% ఏదో హైక్ అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ తప్పప్పుల కంటే అసలు ఇప్పుడు కార్మికులు కూడా ఒక పాయింట్ ఆలోచించుకుంటే బాగుంటుంది. అంటే మన సజెషనే, వీఆర్ నాట్ గివింగ్ అని ఇది కదా. అంటే ఇప్పుడు మీరు రోజంతా సమ్మె చేసే బదులు హాఫ్ డే సమ్మె చేసి హాఫ్ డే మీరు పని చేయొచ్చుగా. అంటే మీ కుటుంబాలు కూడా నష్టపోవు, మీ డిమాండ్స్ మీకు ఉంటాయి. మీరు ఇటు ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టకుండా, అంటే నటీనటులని కానీ ప్రొడ్యూసర్స్ని కానీ డైరెక్టర్స్ని కానీ ఇబ్బంది పెట్టకుండా మీరు మీ ఇది కొనసాగిస్తూ ఉంటే, సో అక్కడ ఆ పని అవుతుంది, ఇక్కడ ఈ పని అవుతుంది. సో మీరు ఎవరిని ఇబ్బంది పెట్టరు, అప్పుడు బయట వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉండదు. గతంలో ఇలా జరిగిందా? జరిగింది. గతంలోనూ తెచ్చుకున్నారు, గతంలోనూ గొడవలు జరిగాయి, అన్నీ జరిగాయి. కాకపోతే ఏంటంటే, ఇవాళ రోజుల్లో దాసరి నారాయణరావు గారు లాంటి వాళ్ళు లేకపోవటం అనేది ఒక పెద్ద మైనస్. సో ఇలాంటి సమయంలో చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి, అంటే ఆయన తీర్పులు ఇవ్వగలరా అంటే ఎవరికి చెప్పలేము, బట్ హీ కెన్ ట్రై. ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్దలు అంటే కొద్దిమందే కదా ఉన్నారు. ఓ మోహన్ బాబు గారో, ఓ చిరంజీవి గారో, మురళీమోహన్ గారో, లేకపోతే ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, ఇంకా అక్కడైతే కట్రగడ్డ ప్రసాద్ గారు, ఇట్లా పెద్దలందరూ ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే, ఒక సమస్యకి పరిష్కారం అన్నప్పుడు మంచో చెడు అందరూ ఒక చోటకు వచ్చి దీని మీద ఒక నిర్ణయం తీసుకుని దాన్ని వాళ్ళతో చర్చించి తొందరగా ఇలాంటి సమస్యలు అంటే ఒక ముగింపు పలికితే దానికి అందరూ కూడా బాగుంటారు. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది డబ్బుల మీద నడుస్తుంది. అది మీకు సెకండ్కి డబ్బులే. ఇప్పుడు డబ్బులు ఎంత వస్తాయో అంత ఖర్చు పెట్టాలిగా, ఖర్చు పెడితేనే వస్తాయి. ఇవ్వటం అనేది కూడా వీళ్ళు ఖర్చు పెట్టి ఇస్తున్నారు. దాని మీద మళ్ళీ రిటర్న్స్ రావాలంటే ఇప్పుడు సమ్మెలు చేయటం తప్ప ఒప్ప కాదు, సమ్మె చేసుకోండి, కానీ యూ హ్యావ్ టు థింక్ బిఫోర్ డూయింగ్ దట్. ఏ రకంగా చేయాలి, మనం ఇబ్బంది పడకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే ధోరణిలో వెళ్తే అప్పుడు ఇద్దరు బాగుంటారు. ఇప్పుడు ఇండస్ట్రీ బాగుంటేనే కదండి ఎవరికైనా పని దొరికేది. 24 క్రాఫ్ట్స్ అంటే నిజంగా లైట్ బాయ్స్ నుంచి ఎంత ఇబ్బంది పడతారు, పూట భోజనానికి కష్టపడే వాళ్ళు ఉన్నారు. సో అలాంటప్పుడు ఇలాంటి సమ్మెలు అనేవి కంటిన్యూస్గా చేస్తే ఏ రకంగా అది సానుకూలంగా ఉంటుంది, ఏ రకంగా వాళ్ళకి దానివల్ల ప్రయోజనం చేకూరుతుందని ఆలోచించాలి. సో పవన్ కళ్యాణ్ గారు వైపు నుంచి మీరు చూస్తే, అంటే ప్రొడ్యూసర్ వైపు నుంచి పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి చూసినప్పుడు అది న్యాయంగానే అనిపిస్తుంది. కానీ కార్మికుల వైపు నుంచి చూసినప్పుడు వాళ్ళు అడ్డుకోవటం అనేది ఎంతవరకు సమంజసం. ఇప్పుడు అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదని మేము చెయ్యము అన్నప్పుడు వాళ్ళు తెచ్చుకున్నారు. సో అలాంటప్పుడు మీరేం చేయాలి? ఓకే, మేము హాఫ్ డే చేస్తామండి అని ముందుకు వచ్చారనుకోండి, అప్పుడు మూడో వ్యక్తి అక్కడ అడుగు పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి అందరూ కూడా అంటే ఆలోచన ధోరణిలో సాగితే, అంటే ఇరుపక్కల ఆలోచించుకుని ఒక పని చేస్తే దానివల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వీళ్ళకి ఇబ్బంది ఉండకపోవచ్చు అని నేను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.